హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్ అండి. ఈరోజు నేను మీకు మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారనుకోండి, ది బెస్ట్ మోతీచూర్ లడ్డు మీరు తినచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము 6 kg లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది మాకు ఆర్డర్ వచ్చింది. మా డాడీ అయితే స్వీట్ వర్క్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇది వచ్చి 6 kgల శనగపిండి అండి. ఇలా ఒక పెద్ద టబ్లోకి అయితే తీసేసుకుందాము శనగపిండిని. అండ్ ఈ పిండిలోకి అయితే కొంచెం 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 నీళ్ళు అనేది మనం వేసుకొని కలుపుకుంటూ, ఎక్కడ కూడా గడ్డ కట్టకుండా, ఉండనేది లేకుండా నీట్గా మనము ఈ పిండిని అయితే కలుపుకోవాలి. సో చూడండి, నీట్గా పిండి అంతా మిక్స్ చేసేసాను. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది మనం యాడ్ చేసుకుందామండి. ఆరెంజ్ కలరు. కలర్ అనేది నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులోకి కొంచెం ఎల్లో కలర్ కూడా యాడ్ చేసుకుందాం, ఫుడ్ కలరు. ఇది కూడా నీట్గా మిక్స్ చేసుకుందాం. పిండి అంతా చక్కగా కలిపేసామండి. ఎక్కడ గడ్డ కట్టలేదు, ఉండనేది లేకుండా పిండి మొత్తం కలిపేసాము. సో ఇప్పుడు మనం చక్కెర పాకం అయితే పెట్టుకుందాము, షుగర్ సిరప్. ఇది మొత్తం 12 kgల చక్కెర అండి, 6 kgల శనగపిండికి. సో ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని అయితే మనం రెడీ చేసుకుందాం. ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, షుగర్ కరెక్ట్గా డిప్ అయ్యే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసుకొని షుగర్ అంతా నీట్గా కరిగిపోవాలి, ఆ వాటర్లోకి డైల్యూట్ అయిపోవాలి నీట్గా. మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందంటే ఇలా పొంగొస్తుంది. సో ఇది పక్కకదే పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది వేడైపోయిందండి. ఒక బౌల్లోకి మీరు పిండి అనేది తీసుకోండి. అండ్ ఇలా సన్న రంధ్రాలున్న గరిటెలోకి ఆ పిండి అనేది అలా వేస్తున్నారనుకోండి పైనుంచి, అది కిందకి ఈజీగా డ్రాప్ అవుతుంది. అండ్ అలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పండి, ఈజీగా కుక్ అవుతుంది. అండ్ ఇలా ఉడికిన దాన్ని షుగర్ సిరప్లోకి అయితే ఇప్పుడు తీసేసుకుందామండి. ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు షుగర్ సిరప్లోకి యాడ్ చేద్దాము. అండ్ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ బూందీని కొంచెం ఇట్లా కిందకి ప్రెస్ చేయండి. అంటే ఇట్లా కిందకి అనాలన్నమాట గరిటెతో. సో అలా అనడం వల్ల ఆ బూందీ అనేది షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది. సో చూడండి, ఇప్పుడు పీల్చుకుందో లేదో ఇలా పట్టుకొని చెక్ చేసామనుకోండి, మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకుందాము. 6 kgల పిండిని ఇలాగే రెడీ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బాదం, 1/2 kg బాదం అండి. ఇది 6 kgల పిండికి 1/2 kg బాదం అనేది సరిపోతుంది. ఇలాగే రోస్ట్ చేసుకొని పక్కన తీసేసుకుందాము. ఇదే ఆయిల్లోకి 1 kg జీడిపప్పును అయితే మనం రోస్ట్ చేసుకోవచ్చు అండి. 6 kgల పిండికి 1 kg జీడిపప్పు అయితే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్. ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇదే. ఇలా రోస్ట్ చేసుకుందాన్ని ఇదే లడ్డూలోకి మనం పక్కకైతే ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి ఇలా. యా, చూడండి, మన డ్రై ఫ్రూట్స్ని అయితే మనము నీట్గా రోస్ట్ అయితే చేసుకున్నాం. మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి. అండ్ ఇదే ఆయిల్లోకి ఇప్పుడు మనం కిస్మిస్ని కూడా రోస్ట్ చేసుకుందామండి. ఇది 1 kg కిస్మిస్ అండి. అండ్ నీట్గా రోస్ట్ చేసుకునేటప్పుడు మనం ఇవి బాగా ఉబ్బుతాయి అన్నమాట, స్వెల్ అవుతాయి. అండ్ చల్లారిన తర్వాత మళ్ళీ నార్మల్గా ప్రెస్ అయిపోతాయి అన్నమాట.
ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి. 1 కేజీ లడ్డుకి 10 నుంచి 15 గ్రాముల ఇలాచీ పౌడర్ అనేది సరిపోతుంది. సో ఇది మొత్తం 6 కేజీల లడ్డు కాబట్టి 60 నుంచి 75 గ్రాముల ఇలాచీ పౌడర్ అనేది సరిపోతుంది. 60 to 75 గ్రామ్స్ అనమాట. అండ్ ఇప్పుడు బూందీ వేడిగా ఉంది కదా, సో ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. 1.5 కేజీ గీ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం ఈ బూందీని అయితే నీట్గా మిక్స్ చేసుకుందామండి. కొంచెం ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఇలాచీ అండ్ నెయ్యి ఇవన్నీ నీట్గా కలిసిపోయేలాగా కొంచెం ప్రెషర్ ఇస్తూ మనం లడ్డు అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం లడ్డు పట్టుకునేది కూడా నేను ఎలాగో చూపిస్తాను రండి. కొంచెం బూందీని అయితే తీసుకొని ఇట్లా రౌండ్గా మౌల్డ్ చేసుకోండి. అండ్ బూందీ వేడిగానే ఉంటుంది కాబట్టి ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ లడ్డూని అనేది పట్టుకోండి. ఈచ్ లడ్డు వచ్చేసి 200 గ్రామ్స్ ఉందండి. మేము పట్టింది ఒక్కొక్క లడ్డు 200 గ్రాములు అయితే ఉంది. అండ్ ఇదే విధంగా ఈ మొత్తం బూందీని ఇలాగే లడ్డుగా పట్టుకుందాము. అండ్ చూడండి, ఇదే విధంగా మొత్తం లడ్డూలు అయితే పట్టేసాము మేము. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం డెఫినెట్గా మర్చిపోకండి. మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ రెసిపీస్ కావాలో కూడా చెప్పండి. ఎటువంటి స్వీట్స్ అయినా కానీ, హాట్ అయినా కానీ మేము ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి. అండ్ నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఫ్రమ్ 24 years ఇదే ఫీల్డ్లో ఉన్నారు మా డాడీ. నెల్లూరు ఫేమస్ హోటల్లో వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రమ్ 24 years. అండ్ నేనైతే ఈ పేరైతే అందులో చెప్పలేను, కామెంట్లో అయితే అడగండి మీకు డౌట్ వస్తే. అండ్ నెల్లూరు వాళ్ళే కాదండి, ఎవరైనా బయట వాళ్ళైనా సరే, పక్కన వాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఆర్డర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్ టు దట్ నెంబర్ అండి. ఓకేనా?